పురి భలేకున్నదే మీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే అక్ పక్ కరే పక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కితమ్ము సిన్న సితారే. Good evening, namaskaram and welcome to Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice. Zabardast show ante Zabardast judges undali. So let's call upon our very beautiful Roja garu. Nee style chagas nee smile khalas Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Comedy Chettu Nati family relation theme to navajdaniki mana 5 team leaders ready ga unnaru. So let's begin Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice. Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice lo ippudu atta maamal madhya appudamaina alludni eppadna chusara? ఇప్పుడు చూడండి, లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. మనకు పెళ్ళి అయ్యి నీళ్ళైంది కానీ నీలో ఏం తగ్గలేదు, మీలో ఏం పెరగలేదు. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆంజనేయులు గడి తిట్టి వస్తున్నాడు. అయ్యగారండి, ఆంజనేయులు అయ్యగారండి, మన పొలం పనులన్నీ అయిపోయినాయండి. ఆ కొబ్బరి మంటలు కూడా లోడ్ చేసి పంపించేసానండి. అదేనండి ఇప్పుడు మరి ఏమండి ఇంకేంటి కబుర్లు? అదేనండి, సంవత్సరం నుంచి జీతం తీసుకోలేదు. అదే పండగ దగ్గరికి వస్తుంది, అదే మీరు డబ్బులు ఇస్తే. ఆంజనేయులు ఇప్పుడే చెప్పాడు కదండి, లోడ్ పంపించేశాడంట. వస్తుంది, మీరు అక్కడ ఉండి దగ్గర రిసీవ్ చేసుకుని ఆ బ్యాలెన్స్ రేపు పంపించేయండి. ఉంటాను. ఏట్రా ఆంజనేయులు ఇంకేంటి కబుర్లు? అదేనండి అయ్యగారు, సంవత్సరం నుంచి జీతం మీరు ఇవ్వలేదు, పండగ దగ్గరికి వస్తుంది కదా, ఏమైనా డబ్బులు హలో చెప్పాను కదండి. ఆంజనేయుడు గారు లోడ్ ఇప్పుడే ఎక్కించేశాడు, మీరు అక్కడ ఉండి రిసీవ్ చేసుకోవాలా. రిసీవ్ చేసుకున్న బ్యాలెన్స్ డబ్బులు ఏమో పంపించమని చెప్తున్నాను నేను. పంపించండి. ఇన్నిసార్లు నాకు చికాకు తెప్పించకండి మీరు. ఉంటాను. ఏట్రా ఆంజనేయులు ఏంటి కబుర్లు? అదేనండి, సంవత్సరం నుంచి డబ్బులు తీసుకోలేదు, పండగకు బట్టలు కొనాలని అనుకుంటున్నాను. డబ్బులు కడుపుకి అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఆంజనేయులు లోడ్ పంపించాడు, మీరు అక్కడ రిసీవ్ చేసుకోండి, బ్యాలెన్స్ డబ్బులు పంపించండి. మళ్ళీ ఫోన్ చేస్తుంటే పద్ధతిగా ఉండదు, ఏమనుకున్నారో చెప్తాను నేను. ఉంటాను. ఫోన్ పెట్టండి. ఏట్రా ఆంజనేయులు ఏంటి కబుర్లు? ఏం లేదండి, బాయ్ దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆంజనేయులు అమ్మగారిని పిలిచారండి? భ్రమరా భ్రమ, అలా అనిపిస్తుంది అంతే. వీళ్ళు పని చూసుకో, వెళ్ళి పొలంలోకి వెళ్ళి పని చూసుకో. అలాగే అండి. ఏమో నాకు తెలదనుకుంటున్నావా? ఆయన పిలిస్తే డబ్బులు అడుగుతాడు. అమ్మగారండి
మన అల్లుడు గారు వచ్చేస్తున్నారంటండి, ఫోన్ చేశారు. అల్లుడు గారు వస్తున్నారు. మన అల్లుడు గారు వచ్చేస్తున్నారండి. ఏంట్రా మన అల్లుడు గారు అనడం ఒక తప్పు, పైగా అమ్మగారితో చెప్తాడు మొక్క. అంటే మన అల్లుడు గారు ఇదిగో అల్లుడు గారు రాక వస్తున్నారు. నువ్వు ఎక్కడ తిరగడం కాదు, పొలిమేర దగ్గర ఉండి రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా తీసుకురావాలి అల్లుడు గారిని. అలాగేనండి. తెలిసింది కదా? ఓకేనండి. ఆ పని మీద ఉండి అల్లుడు గారి దగ్గరికి వెళ్ళిపోయి. అలాగేనండి అయ్య గారు. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. చూడలేక చస్తున్నాను. ఇలా మగోళ్ళు కనబడగానే వెళ్ళి గిత్తల మీద పడిపోయి రెక్కేయకూడదు. అందరూ అంత స్ట్రాంగ్ గా ఉండరు. అడిగారు మీరు రెండో రకంగా అనుకోకండి, అత్తమ్మకి మీరంటే ప్రేమ, అది చూపిస్తున్నారు అంతే. అవునండి, అప్పుడప్పుడు మీరు లేనప్పుడు నాన్న దగ్గర చూపిస్తారు. చెప్పు తెగిపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడేమంటే ఏం లేదు, 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు కదా, అలవాటు కొద్దిగా మాట్లాడేసాడు. అల్లుడు గారు రండి కూర్చోండి. ఇంకేటండి అల్లుడు గారు, ఏటి కబుర్లు అంతా బాగున్నారు కదా? బాగున్నాం మావయ్య. ఏటి అమ్మాయి కూడా బాగుంది కదా? చాలా బాగుంది. ఏం చేస్తుంది? బిజినెస్. అది కాదు మావయ్య, మొన్న ఇంట్లో కొత్తగా బ్యూటీ పార్లర్ పెట్టామని చెప్తున్నా. అమ్మాయి ఎప్పుడే చూసా సంపాదిస్తుందట. అల్లుడి గారి ఇంట్లో అడుగు పెట్టిన ఎలా ఇసేసాం ధనలక్ష్మి తనలో ఆడిపోతుంది. అవునవునండి. ఏంటి అల్లుడి గారు, ఏంటి ఎండను పడి వచ్చారు, మీరేమో మొగమాటం ఎక్కువ. భోజనం చేయండి అంటే చెయ్యరు. పోనీ అలాగే టిఫిన్ అన్నా చేయండి అంటే వద్దంటారు. ఏం చేస్తాం, అల్లుడి గారికి నోరు ఇవ్వలేదు భగవంతుడు. ఎలా బతుకుతాడో ఏంటో భగవంతుడా. ఇలాంటి అల్లుడు గారిని ఇచ్చేవింటే ఇంకేంటి అల్లుడు గారి కబుర్లు, అంతా హ్యాపీ కదా? ఏంటి ఎలా వచ్చారు, ఏంటి కబుర్లు? అదే మావయ్య, నాకు పెళ్లి మీరు చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. ఇగో మీరు ముందే మనం కబుర్లో దిగిపోకూడదు. భోజనం వద్దన్నారు, మరి టిఫిన్ వద్దన్నారు, ఏదో ఒకటి తీసుకోవాలి. చికెన్ కాఫీ తాగండి. ఏమే నువ్వు వంటింట్లోకి వెళ్ళి ఫిల్టర్ డికాషన్ చిక్కగా వేసి, చిక్కగా పాలు వేసి, అందులో పంచదార వేసి, స్టీల్ గ్లాసులో పోసి గిర్రా 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 తిప్పి అల్లుడి గారి కాఫీ తేవాలి, చిటికలో తేవాలి. వెళ్ళు. ఇంకేంటి అల్లుడి గారు కబుర్లు ఏంటి? అదే మావయ్య, నాకు మీరు పెళ్లి చేసి మీ అమ్మాయిని ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. అవునవును, ఇప్పటికీ ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ కొట్టేసేమని చెప్పి. అందరూ బాగున్నారు కదా? బాగున్నా మావయ్య. నోరు లేదు. ఏంటి కబుర్లు? అదే మావయ్య, కట్నం డబ్బులు ఇస్తారని గారి కాఫీ తెమ్మని చెప్పాను కదే. వెళ్ళిగో మర్చిపోయాను. ఫిల్టర్ డికాషన్, చిక్కటి పాలు స్టీల్ గ్లాస్ లో పోసి, పంచదార వేసి గిర్రా గిర్రా గిర్రా. ఇంకేంటి కబుర్లు? అదే మావయ్య, బస్సులో ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను మావయ్య. చాలా కష్టం కదా, హైటెక్ సిటీ దాటి వెళ్ళాలి మీరు. మరి మీరు పెళ్లిలో ఇస్తున్న కారు ఇప్పుడైనా? అల్లుడి గారు కాఫీ తెమ్మని చెప్పాను కదా, ఇంకా దిష్టి బొమ్మలు ఎక్కడే ఉండి చూస్తావేంటి నువ్వు? ఎలా చిక్కటి డికాషన్ వేసి, పాలు వేసి, స్టీల్ గ్లాస్ లో పోసి, పంచదార వేసి గిర్రా గిర్రా గిర్రా. కాఫీ పట్టరా. ఇంకేంటి అల్లుడి గారి కబుర్లు? మీ అమ్మాయి బ్యూటీ పార్లర్ పెట్టింది కదా? అమ్మమ్మ చెప్పారు కదా, తెలుసు, దానికి టాలెంట్ ఉంది. అందులో కొన్ని కొత్త కొత్త సామాన్లు తీసుకురావాలి. సో మీ అమ్మాయి మిమ్మల్ని అడిగి డబ్బులు ఇంకా దిష్టి బొమ్మలు ఇక్కడే ఉన్నావేంటి? ఏం చూస్తున్నావు ఇక్కడ? ఇక్కడ ఏమీ లేదే చూడడానికి. మాట్లాడితే ఆగిపోతావు, ఇక్కడ ఏమి ఆగిపోతున్నావు నువ్వు ఇక్కడ. ఇదిగో వెళ్ళు, కాఫీ పట్రా. కాఫీ పట్రా పో. వెళ్ళు. సారీ అల్లుడి గారు, మీరు రెండో రకంగా అనుకోవద్దు. అత్తమ్మకి మీరంటే ప్రేమ, అది చూపిస్తుంది అంతే. మీకు విషయం చెప్పడం మర్చిపోయాడు, చిన్నాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు మావయ్య. స్కూల్కి వెళ్ళిపోతున్నాడా? విన్నావా, మన బొడ్డాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడట. పుట్టినప్పుడు ఎంత ఉండేవాడు. అదేంటి మావయ్య, మీరు పెద్ద కూడా ఇంతే ఉన్నారుగా. కాఫీ పట్టమని చెప్పాను కదా నీకు. చిక్కటి ఫిల్టర్ డికాషన్, చిక్కటి పాలు, పంచదార వేసి కాఫీ పట్టమని ఇక్కడే ఉంటావా? సారీ సారీ అల్లుడు గారు, సారీ. ఏమనుకోకండి, మీరు రెండో రకంగా అనుకోవద్దు. అత్తమ్మకి మీరంటే ప్రేమ. ఇంకేంటి సంగతి ఏమిటి చెప్పండి? అదే మావయ్య, బుడ్డాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ వేసాను మావయ్య. అబ్బో, ఇంటర్నేషనల్ స్కూల్ వేసారా వాడిని? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్.
డొనేషన్ ఎక్కువగా అడుగుతున్నారు, మీరేమన్నా డబ్బులు సహాయం చేస్తే. మనిషివా పశువా ఒక్కసారి చెప్తా అర్థం కదా, అర్థం కదా. సారీ అల్లుడు గారు, మీరు రెండో రకంగా అనుకోవద్దు. వాడికి అమ్మగారు అంటే ప్రేమ, అందుకే అలా మాట్లాడేది. అల్లుడు గారు మీరు మొహమాట పడుతున్నారు ఏంటో చెప్పండి. నాకు కట్నం డబ్బులు కావాలి మావయ్య. కాఫీకి వెళ్ళగా నువ్వు, కాఫీ తేవా నువ్వు. ఒక్క నిమిషం ఆగు. రే ఏంట్రా నువ్వు పైకి ఎగిరేస్తున్నావు, ఏంటి చెప్పు. అదేనండి అయ్యగారండి, అది ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. మీ సెల్ ఫోన్ ఇస్తే చెప్తానండి. సరే తీసుకో. అదేనండి సంవత్సరం నుంచి నేను జీతం తీసుకోవట్లేదు. మా పిల్లలకి పండుగ వస్తుంది కదా అని ఖర్చులకు ఏమైనా డబ్బులు ఇస్తే. లోడ్ తీసుకోండి, బ్యాలెన్స్ పంపించండి, అంతే. పట్టిన ఫోను. ఏంటి అంజనాయులు, ఏంటో చెప్తున్నావు ఏంటి? ఆ ఫోన్ కూడా ఇస్తే చెప్తానండి. అదేనండి సంవత్సరం నుంచి జీతం తీసుకోలేదు, పండగ దగ్గరికి వస్తుంది, ఏమైనా ఖర్చులకు ఉపయోగపడతాయి ఆ డబ్బులు. హలో హలో చెప్పు. హలో అదు ఫోన్ అక్కడ మాట్లాడుతుంది. నేనంటే ప్రేమ అల్లుడు గారు, మీరేం పట్టించుకోవద్దు, రెండో రకంగా అనుకోవద్దు. అల్లుడు గారు మీరేటో భగవంతుడా నోర్లేని అల్లుడిని ఇచ్చే. నన్ను మాట్లాడివ్వండి. అల్లుడు గారు జోక్ వేస్తారు. అల్లుడు గారు మీరు ఇస్తాన కట్నం డబ్బులు కావాలి మామయ్య, ప్లీజ్ మామయ్య. డబ్బులు మామయ్య, కట్నం డబ్బులు. అల్లుడు గారు కాఫీ ఇవ్వే నువ్వు. గర్రా గర్రా తిప్పి ఇమ్మని చెప్పాను కదా, అల్లుడు గారికి కాఫీ పని. అల్లుడు గారిని కొడుతున్నారండి మీరు. అల్లుడు గారు రెండో రకంగా అనుకోకండి అల్లుడు గారు, అత్తకి మీరంటే ప్రేమ. అమ్మో వీడిని అడిగితే వైలెన్స్ లో ఉన్నాడు. అత్తమ్మా మీరైనా మామయ్యతో చెప్పి నాకు ఇస్తానన్న కట్నం డబ్బులు ఏమన్నా. కాఫీ పెట్టారేంటి అవుతుంది. మీరు మరోలా అనుకోకండి, అత్తమ్మకు మీరంటే ప్రేమ ఎక్కువ, అది ఇలా చూపించింది అంతే. ఏమండి సారీ అండి, ఏమండి ఇలాగండి. అల్లుడు గారు వెళ్ళిపోయారు. సారీ అండి. ఏమనుకున్నాను కానీ నీలో కూడా చాలా టాలెంట్ ఉంది. భార్యమని సీరియల్ అయిపోయింది కానీ లేకపోతే అందులో హీరోయిన్ నువ్వే. మళ్ళీ ఆడు వచ్చేస్తాను. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. రోజా గారు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరే అని ఇక్కడ కిక్ వచ్చింది. అక్కడ తీసుకున్నాడు పంచ్, ఇక్కడ కిక్. కానీ అదేంటి బొమ్మలాగా అంత లైట్ వెయిట్ రాఘవ? అదే అర్థం కావట్లేదు మేడం, నేను 63 ఉన్నాను కిలోస్. అసలు అయ్యో అనిపించాలి కానీ ఎంత ఫన్నీగా ఉన్నిందంటే గాల్లో చెప్తుంటే. అంటే జనరల్ గా ఇంట్లో భార్యను ఊరికే విసిగిస్తే ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించు. నలుగురు సూపర్ గా చేశారు, చాలా బాగుంది. నాగబాబు సార్ బాగుంది రాఘవ. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ పైసా కూడా ఎవరికి ఇవ్వకుండా ఏదైనా అడక్క మీరేం తినారులేండి, మీరేం చేయరు మొహం ఎక్కువ అని ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం. మనస్ఫూర్తిగా పెట్టరు కానీ మాటలు మాత్రం చాలా మనస్ఫూర్తిగా మాడుతుంటారు. గుడ్, బాగుంది. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై రియల్ ఫ్రూట్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు దొంగ దోపిడీ చేయడం వినుంటారు కానీ దొంగనే దోపిడీ చేయడం వినారా? వెండంటే డైరెక్ట్ గా చూపిస్తాడంటూ వచ్చేస్తున్నాడు మన అల్లరి హరీష్ along with his team. So please welcome them. నో టంకి అదే నో టంకి అయ్యారు. దండాలండి అయ్యారు. రాము ఏం చేస్తున్నారా? మొత్తం దుమ్మంతా దులిపేస్తున్నానండి అయ్యా. ఉదయం షూకు పాలిష్ చేయమని గుర్తుందారా? చేశారండి అయ్యా. ఒకసారి చూడు. చూసారండి అయ్యా? ఎలా ఉంది? నల్లగా ఉంది. షూకు పాలిష్ చేస్తే ఆ షూలు అద్దంలా కనిపించాలి, అందులో చూసుకుంటే నా ముఖం కనిపించాలి రా, అది పాలిష్ చేయడం. ఊరుకోండయ్య గారు, ఇంట్లో ఇన్ని అద్దాలు ఉండగా మీ మొహాన్ని మీ గుట్లో చూసుకుంటారా? భాగ్యం చెప్పండి
ఏమైందండి? ఆఫీస్కి ఫైల్స్ పంపించమని పంపించావా? రాముకు చెప్పానండి తీసుకెళ్తానని చెప్పాడు. అవునండి. బ్యాంకులో చెక్ ఏమైనా వేసావా? రాముకు చెప్పానండి తీసుకెళ్తానని చెప్పాడు. సినిమాకి వెళ్దాం వస్తావా? రాముకు చెప్పానండి తీసుకెళ్తానని చెప్పాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? నేను కోట్లు సంపాదిస్తున్నాను కానీ నాకు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. Idiot, stupid, bloody idiot. రాము ముందు లోపలికి వెళ్ళి పని చూసుకో. అది ఇక్కడ పని చేసుకుంటానండి. రేయ్ నువ్వు లోపలికి వెళ్ళరా, నేను బయటకు వెళ్తాను. ఏవండి అది కాదండి. దాని ముందు మనం ఎందుకు కొట్లాడుకోవడం అని చెప్పేసి అలా అన్నానండి. నేను ఎన్నిసార్లు చెప్పాను లాఫింగ్ బుద్ధ కొనుక్కుంటే చిన్నది కొనుక్కోన్నాను, ఇంత పెద్దది కొనుక్కుంటే హాల్లో ఎలా పెడతాం? అంకుల్ నేను లాఫింగ్ బుద్ధను కాదు, మీ అమ్మాయిని ప్రేమించిన వాడిని. ఎంత ప్రేమించావు? ఎంత అంటే ఏమని చెప్తాం? ఈ టీషర్ట్ ఎంత? 200. ఇది ఎలా చెప్పావు? ఇంతకు ఏం చేస్తుంటారా? జూ పార్క్ లో సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్ నాన్న నేను జూ పార్క్ లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానంటే జంతువులను ప్రేమిస్తున్నాను అనుకున్నాను కానీ ఈ హిప్పోపోటమస్ గాని ప్రేమించావంటే? రే నీ శాలరీ ఎంత? 10,000 అంకుల్. రోజుకు 10,000 సంపాదించే వీడితో కాపురం ఎలా చేస్తావు? అంకుల్ 10,000 రోజుకి కాదు నెలకి. నువ్వు తెచ్చే 10,000 నా కుక్క బిస్కెట్లు సరిపోవు, నా కూతుని ప్రేమిస్తావరా నువ్వు? అయ్యగారు వద్దండి, కాబోయే అల్లుడు గారిని కొడుతున్నారు ఏంటండి? అది ప్రేమించింది నీ కూతున్నా నా కూతున్నా? అదే మీ కూతురునేనండి. నా కూతురు ప్రేమిస్తే నువ్వెవడరా మాట్లాడుతున్నావు? ఎవడరా మీరు ఓనరు? అరే రాము ప్రస్తుతానికి నువ్వే ఓనర్వి, నేనే పని. రే నటించు, లేకపోతే ఆడు చంపడం కదా నేను చంపేస్తాను. ఓనర్ ఎవరంతే మీలో మీరే కొనుక్కొస్తారంటే ఈయన మా ఓనరు. నేనే ఓనర్ని. ఓనరా? చూడడానికి లారీ కేంద్రలాగా ఉన్నాడు. ఇది ఓనర్ అంటే దొంగగారు మీకు అర్థం కావట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అవుతుందని చెప్పి ఆయన డ్రెస్ నాకు ఇచ్చి నా డ్రెస్ ఆయన నేను అబ్బాండ్రా. నువ్వు ఓనర్ అంతా నమ్మడానికి నేను ఎరిపప్పినట్టే. ఇప్పుడు ప్రూవ్ చేస్తా. ఆవిడ నా భార్య అంటే నమ్ముతావా? నువ్వు ఓనర్ అంతా నేను నమ్మానట్రా, మరి అలాంటిది నీ పిల్లమంతా ఎలా నమ్ముతాను రా? బాగి ఇలా రా. ఇప్పుడు మీరందరూ నమ్మేటట్టుగా నేను ఈ బాగిని గట్టిగా కౌగిలించుకుంటాను. అయ్యగారు ఇప్పుడు అవసరం అలాంటివన్నీ? నువ్వు తప్పుకోరాము. బాగి దా బాగి, చూస్తున్నారు కదా? ఓ 5 నిమిషాలు అన్నయ్య గారు అనుకో. రాము రాము వీడి కౌగులించుకుంటే నీ మొగుని తలుసుకోకుండా రాము 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 కొత్త మళ్ళీ. మీకు అర్థం కావట్లేదు, రాము పనుడు పక్కన ఉంటాడుగా మన సరసాలు ఏంటండి నీ ఉద్దేశం? అవునా? సరేగానే నమ్మేవా నమ్మేలేదా? నమ్మాడు కాదు, నేను ఎందుకు నమ్ముతాను రా? బాగీలారా, ఇప్పుడు మీ అందరి ముందు ఈ బాగి నన్ను నా చెంప మీద పడేయాలని ముద్దు పెట్టుకుంటా. అదిగో అది కోపం వస్తుంది చంపేస్తాడు మళ్ళీ. అదిగో చంపేస్తాడు. మళ్ళీ ప్రూవ్ చేసుకుంటే సరిపోద్దా? నన్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ప్రూవ్ చేసుకోవడానికి మా అయ్యగారు అంటే డబ్బులు ఉండే ప్రూవ్ చేసుకోవడానికి నీకేం పని చెప్పండి అయ్యగారు. ఇప్పుడు నేను ఓనర్ని, నువ్వు క్లీనర్వి. ఏంటి ప్రూవ్ చేసుకుంటావు? చేసుకో. నేను మీ అమ్మాయిని ప్రేమించాను అంకుల్. ప్రేమించు, ఎవడొద్దన్నాడు? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంకుల్. అయ్యో తప్పకుండా చేసుకో. అలాగే పిల్లలు కూడా కందాం అనుకుంటున్నాను అంకుల్. అనేసి ఏంటి రాము ఏమంటావు? అయ్యగారు పెళ్ళి అంటే మంచి ముహూర్తాలు అవి చూసుకోవాలి కదా అయ్యగారు. ముహూర్తాలు వర్జాలు చూడడానికి మేము చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ కాదు, రిజిస్టర్ మ్యారేజ్. ఆల్రెడీ పేపర్స్ మీద సంతకం పెట్టాం, మీరు పెడితే మా పెళ్లి అయిపోయినట్టే. పెట్టండి. చూసావా, దీనికి సంతకం పెట్టేసి ఇద్దరు పెళ్లి అయిపోయిందట. ఏంటి రాము? పెట్రా పెట్టు, నువ్వు తండ్రి కదా కదా పోలీసులు తెలిస్తే బొక్కలో వస్తారు. రాము అయ్యగారు సంతకం నువ్వు పెట్టు. నేను పెట్టడం ఏంటి అయ్యగారు? మీ కూతురికి నేను పెడితే ఏం బాగుంటుంది అయ్యగారు? లేదు, ఇంట్లో ఏ పని చేసినా మొదట నీతోటే మొదలు పెడతాం. నేను పెట్టను. ఆడు కూతురు పెళ్లి చెప్ప పెళ్లి చేస్తే నీగడి మధ్యలో ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి అయిపోయింది అనమాట. ఓకే ఓకే, ముందు నాకు కాదు మన ఇంటి పనుడికి పెట్టాలి. మీలో మీరు ప్రూవ్ చేసుకుంటే నా పరిస్థితి ఎట్రా? తీయండి, డబ్బులు మొత్తం తీయండి. అసలు ఏంటండి మీ ఉద్దేశం? మా అయ్యగారు 100 రూపాయలు తీయాలన్నా ఏటీఎంకి వెళ్తారు, ఇప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఏమండి అయ్యగారు? రాము, నీ జేబులో 50,000 ఉంటాయి కదా, అది మొహన కొట్టాయి. దొంగ గారు, ఆ 50,000 మీకు ఎన్ని రోజులు సరిపోద్ది? మీకు తాకట్టు పెట్టుకోవడానికి గోల్డ్ కావాలి కదా. రాము, మన గోల్డ్ డైమండ్స్ ఉన్నాయి కదా, నీ లాకర్ లో పెట్టావు, అది కాస్త ఇచ్చేసావు అనుకో, దొంగ గారు వెళ్ళిపోతావు. అదిగో దొంగ గారు కోపంగా చూస్తున్నావు. మీ అందరు బతికిపోయారా? థ్యాంక్స్, మీరు బయలుదేరి. పని అయిపోయింది. దొంగ గారు
ఒక్క నిమిషం. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అవుతుందని చెప్పి నా ఆస్తి అంతా పనుడికి రాసిచ్చాను. ప్రాపర్టీ కూడా వచ్చేసింది. ఆ దొంగారు ఇక మీరు బయలుదేరచ్చు. దొంగారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఈ ఖైదీ డ్రెస్ చేసుకుని బయటికి వెళ్ళారనుకోండి, ఏ పోలీస్ కారు ఏ పోలీస్ కుక్క ఎంట పడుతుంది. అందుకని దయచేసి మీరు ఆడిలో కార్లు దింపుతాను నేను. కరెక్ట్. ఆటో వెళ్ళిపోతే బాగుంటుంది. 10 వెళ్ళిపోతుంది. ఆటో కాదు, ఆడి కారులో. ఇవన్నీ నాకు ఇవ్వండి, నేను వెళ్ళి కారులో పెట్టేస్తాను. మీరేమో నేను కిందకి వెళ్ళి హార్న్ కొడతాను, అప్పుడు మీరు కిందకి వచ్చేయండి. చాలా మంచోడు. జాగ్రత్త కారులో పెట్టు. సంగతి నేను చూసుకుంటాను. ఓకే. నువ్వేటి ఇక్కడ ఉన్నావు ఇంకన్నా? నీ మూడు వెళ్ళిపోండి కదా. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ సొత్తు బొమ్మలాగా వెళ్ళు. నీ మూడు వెళ్ళు. కూర్చోరా. అరే నేనంటే డబ్బు కాసుపడి నా ఆస్తి పోతుందని ఇన్ని ఎదవనయ్యాను గాని నువ్వు ఎన్ని మాటలు చేసావురా? 32 మటర్లు 450 దొంగతనాలు. ఏట్రా ఎంత తేలిగ్గా ఉంది ఇది? ఎక్కడ కొన్నారా? మా ఊరు జాతరలో కొన్నాను. ఎంత కొన్నారా? 20 రూపాయలు. 20 రూపాయలతో 20,000 కోట్ల ఆస్తిని పోగొట్టావు కదరా. నిన్ను చంపేస్తాను. నేను చంపేస్తా. మన జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించింది చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది హరీష్, అందరు బాగా చేస్తారు. భాస్కర్, శ్రీనాథ్, మిగతా ముగ్గురు గుడ్, నైస్. రోజా గారు కక్కుర్తి పడితే ఉన్నది పోయింది అన్నట్టు అయింది. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరంటే మన పని మనిషి అండ్ అల్లుడు క్యారెక్టర్. बांधी जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Shashi Soaps, co-presented by Real Fruit Power Juice లో ఇప్పుడు ఇన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇక్కడ నాకైతే గుర్తు రావట్లేదు. కనీసం మీరైనా చూసి గుర్తు పెట్టండి. నీకేం కాదు నాన్న, నీ కొడుకు నేనున్నాను నాన్న, నీకేం కాదు నాన్న. నాన్న పోయే ముందు ఈ దస్తావేజుల మీద ఒక్క సంతకం పెట్టిపోయి నాన్న. నీ మందు ఇదిగో ఇదిగో నాన్న. బాబు ఏంటి నాన్న, స్ట్రాంగ్ అయిందా? లైట్ అయింది బాబు. తాగనన్నా, కక్కుర్తి పడక నాన్న. బాబాయ్ చూడు బాబాయ్. ఏడుస్తాడు, ఇంకా పోలేదుగా. పోలేదని నా ఏడుపు. ఆడు ఎప్పుడు పోతాడు? ఈ ఆస్తి అంతా నా పేరు మీద ఎప్పుడు రాస్తాడు? కష్టపడి రాసిన స్కిట్లే పోతున్నాయి. ఆడని సేపు రా. ఏం కాదా? అవుననుకో, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకురా ఏడుస్తావు? ఇన్ని రోజులు వెయిట్ చేసావు, ఇంకో అరగంట వెయిట్ చేయి. ఆడు ఎలాగపోతాడు? ఆస్తంతా మందే. మంది అంటే అదేలేరా, నీదేలేరా. బాబు బాబు తాగి తాగి ఆస్తంతా ఈ మందుకి అయిపోయింది కదరా. ఇదిగో బాబు, ఏంటి లైట్ అయిందా? స్ట్రాంగ్ అయింది బాబు. బాబు ప్రెస్టేషన్ లో మొత్తం తాగేసావు కదా బాబు. మందు అయిపోయింది, చాలు తాగించాలి బాబు. కొన ఊపిరితో ఉన్న నాన్నకింత పెగ్గుపోసి బతికించుకుందామని లేదు గాని నీకు కోట్లాస్తి కాపాడుకునే శక్తి ఎక్కడుంది నాయనా? బాబు ప్రసాద్, నా ఆస్తంతా అనసూయకి, అదే అనసూయ అనాథ ఆశ్రమానికి ఇచ్చేద్దామని. నువ్వు అనవసరంగా డిసిషన్ తీసుకోకు నాన్న. ఈ ఆస్తి నా పేరు మీద రాయాలంటే ఏం చేయాలి నాన్న? నాకు వంశాంకురం కావాలిరా. నేనున్నాను కదా. నువ్వున్నావు, అది నా అంకురానివి. నాకు కావలసింది నీ అంకురం రా. ఇప్పటికిప్పుడు అంకురం అంకుశం రాజశేఖర్ ఎక్కడ వస్తారు నాన్న? అంటే పెళ్లి చేసుకుంటే కోడలు వస్తుంది, కోడలు వస్తే అదే అంకురం వస్తుందిరా. ఇప్పటికిప్పుడు పెళ్లి కూతురు ఎక్కడ దొరుకుతుంది? అంటే చంద్ర
నువ్వు జబర్దస్త్ చూసి ఆ చంద్రన్ అమ్మాయి అనుకుంటావు, అమ్మాయి కాదు అబ్బాయి మొగాడు. ఆవు నీ జోకులు. జబర్దస్త్ లో స్కిట్ కొట్టలేదు కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ మీద పడతావేంట్రా? మీలాంటి టీమును పెట్టుకుంటేనే ఎక్కడ కొడతారు. ఇంతకు ముందు వేణు స్కిట్ చేసి కిందికి దిగితే భయ్యా అదరగొట్టావు అని సెకండ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్టేజ్ చేసి కిందికి దిగితే భయ్యా నెక్స్ట్ ఎపిసోడ్ అదరగొట్టాలని సెకండ్ ఈ ఓవర్ యాక్టింగ్ పోయిన స్కిట్లు ఉంటే ఎన్ని స్కిట్లు కొట్టేవాళ్ళు. బాబు నాకు కోడలు తెస్తావా లేదా? నీకు కావాల్సింది కోడలేగా, కోడలు తెస్తే ఆస్తి రాస్తా కదా. రాస్తాను. అప్పటిదాకా దాక్కుంటూ కూర్చో, మాట మార్చొద్దు. ఏం చేస్తారు ఇప్పుడు? ఎందుకు అంత టెన్షన్? నాకు తెలిసిన ఒక ఐటమ్ ఉంది, ఒక పావు గంట మెయింటైన్ చేసి దాన్ని పంపించేస్తా. అర్జెంట్ తీసుకురా పో. ఏం లేదండి, మీరు ఒక 15 నిమిషాలు నాకు కోఆపరేట్ చేస్తే ఆస్తి అంతా నాకు వచ్చేస్తుందండి. నీ 15 నిమిషాలు కోఆపరేట్ చేస్తే నీ ఆస్తి నాకు దక్కుతుంది. అంత కోఆపరేషన్ అవసరం లేదండి. మా నాన్న కొనవీపురి మీద ఉన్నాడు, ఆయన చివరి కోరిక పోయేటప్పుడు ఏంటది? అది కాదు, మీరు ఏదో అనుకోకండి. ఏంటి? మా నాన్నకి నేను పెళ్లి చేసుకోవాలని ఆశ, భార్య భర్తలతో వస్తేనే ఆస్తితో రాసిస్తా అంటున్నాడు. కాబట్టి 15 నిమిషాలు మీరు నాకు భార్యగా యాక్ట్ చేయాలి. 15,000 అవుద్ది. 15,000 కాదు, 15 లక్షలు ఇస్తాను. బాగా యాక్ట్ చేయాలి. జీవిస్తా. రండి ఒక్క నిమిషం. ఇది యాక్టింగ్ అంటే. నాన్న ఎవరొచ్చారో చూడు. ఎవరి కత్తి లాంటి ఫిగరు? కత్తి లాంటి ఫిగర్ వద్దు, అది నీ కోడలు. అంటే కోడలు అయితే కత్తిలా ఉండకూడదా? ఓకే నాన్న, నీకు చింత తెచ్చిన పులుపు చావలేదు కానీ మావయ్య చూపించండి. బా ఎంత చక్కని అమ్మాయి. సంతకం పెట్టాలి. ఆగరా, నేను చూడనీరా దగ్గర నుండి నా బంగారు తల్లిది. అమ్మా ఇట్రా ఇట్రా, కొద్దిగా తలకాయ ఎత్తమ్మా. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నాన్న ఎక్కడ చూసే అవకాశం లేదు. చూసినట్టుంది రా. మేము ఎవరు తెలుసు, ఎంత వస్తుంటారు పోతుంటారు. రే నువ్వు కంగారు పడ కాదురా. అమ్మాయి రా రా. నువ్వు రాజమండ్రి శంకుస్థాపన లాడ్జ్ 203 2 o'clock. సుజాత మూర్తి. సుజాత సుజాత. ఏంటన్నా కోడలను తీసుకొస్తే దాంతో లిక్కు పెట్టుకుంటావేంటన్నా? దాన్ని అది ఇది అనకురా, అది నీకు పిన్ని వారు సరా. నాన్న ఇది అన్యాయం నాన్న. నువ్వు కోడల్ని తీసుకుంటే నాకు తోడుని తీసుకొచ్చావా నాయనా? ఆరిపోయిన దీపానికి వెళ్తుర్నిచ్చావా నాయనా? నాన్న ఓకేగా, నువ్వు హ్యాపీగా ఈ ఆస్తి పేపర్ మీద సంతకం పెట్టినా? మొత్తం ఆస్తి నీకే రాసిస్తే దానికేం రాసియను? మూర్తి నాన్న ఇది మరీ టూ మచ్ నాన్న. 2 నిమిషాల ముందు వచ్చింది, దానికి సగం ఆస్తి ఎలా రాసిస్తావు నాన్న? ఎప్పుడు వచ్చామన్నది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా? నిన్ను అడిగేవాడు లేడనుకుంటావు కదా, నీ సంగతి చెప్తాడు. పెదనాన్నని పిలుస్తాను, నువ్వు మరీ టూ మచ్ చేస్తావు. పెదనాన్న ఏంటి ఏమైందిరా? ఈ నా కొడుకు పెళ్లి చేసుకుంటేనే ఆస్తి రాసిస్తా అన్నాడు. నేను ఒక కేసు తీసుకొచ్చి చూపిస్తే దానికి సగం ఆస్తి అంటాడు పెదనాన్న. అలా ఎలా ఉంది? నాలో పెద్ద కేసు అవుద్ది కదా. కేసు అవుద్ది అంటే రాలేడు కేసే. అవునా? వాడికి చెప్పు. ఒరే తమ్ముడు, కన్న కొడుకుని పక్కన పెట్టుకుని దాన్ని అవుతా దానికి సగం ఆస్తి ఇస్తానంటావేంట్రా? నాన్న కాదు, అసలు ఈ ఐటమ్ అది. అదే చెప్పు. దాని సంగతి పెద్దతో మాట్లాడే. వసే వగలమా, నీకు తిరుగు. వసే ఇటు తిరుగు. దీని సంగతి ఇలా కాదు, నేను చూస్తాను. కొంచెం తిరుగు. నిన్ను ఎక్కడో చూసినట్టుందా? రాజమండ్రి శంకుస్థాపన లాడ్జ్ 203 2 o'clock. సుజాత రమేష్. ఏంట్రా ఇది? మీరు అన్నదమ్ములేనారా? దాన్ని తీసుకొస్తే దాంతో వరుసలు కలుపుతావేంట్రా? అది ఇది అవసరా దద్దమ్మ, అది నీ పెద్దమ్మ. మిమ్మల్ని ఇలా కాదు నా కొడకల్లారా, మీకు చిన్న పిలుస్తారా? మీకు వాడే అసైన మగుడు. వాడు వచ్చాక చెప్తా. చిన్న ఏమైందిరా? ఏమైందిరా? చూడు నాన్న, నా కొడుకు దాన్ని ఐటమ్ తీసుకొస్తే తెలుసా ఆస్తి రాసిస్తా అంటాడు. అలా ఎలా రాస్తాడు? అడుగు.
ఎరా అన్నయ్య ఏంటిది? ఎవరో ఇప్పుడు వచ్చిందని సగం ఆశ్రయిస్తావా? నీకేమైనా పిచ్చా? అది అప్పట్లో రాజా ఈ పెద్ద కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఎరా పెద్దోడా, బుద్ధుందా నీకు? ఇంటికి పెద్దోడు చెప్పాల్సింది పోయి ఏంటి నువ్వు ఇది? ఆ రోజు బుద్ధి లేకపోతే వంగిపోయిన కొంగలా పెరిగావు. చిన్న దీనికి అంతటి కారణం ఆ వగలారి. దానికి సమాధానం చెప్పు. వచ్చాయి మా చిన్న వచ్చాడు, మా చిన్న సమాధానం చెప్పవే. ఎవతే నువ్వు? మా ఇంటికి వచ్చి మా వాళ్ళకి పొలవ పెడతావే? తిరిగి అబ్బా నిన్ను ఇలాగాదే. నిన్నెక్కడో చూశానే. రాజమండ్రి శంకుస్థాపన లాడ్జ్ 2 o'clock. సుజాత, సురేష్, సుజాత, సురేష్, నువ్వు కూడా దాంతో వార్తలు కలుపుతావేంట్రా? దాని తినంటావేంట్రా? అది నీకు చిన్న మోతే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఏంట్రా ఇది? మీరు అందరూ ఒకటే రకంగా ఇలా షేక్ చేస్తే మీ మ్యాన్రిజం సేమ్ అనుకున్నాను, మీకు ఉమనిజం కూడా సేమేనారా? ఏంటే ఇది? ఏంటే ఇది? నిన్ను ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు నిన్ను చూసి రిలయన్స్ ఫ్రెండ్స్ అనుకున్నానే, కానీ ఇప్పుడు తెలిసిందే నువ్వు పెద్ద బిగ్ బజార్ అని. నా ఫ్యామిలీని షాపింగ్ చేసావు కదే. నిన్ను ఎలా పిలవనే? వీడో పిన్ అంటున్నాడు, ఆడో పెద్దమ్మ అంటున్నాడు, వీడో చిన్నమ్మ అంటున్నాడు. మనది ఏ రిలేషన్? ఫ్యామిలీ రిలేషన్. చెప్పుతా కదా ఫ్యామిలీ. నీకేంటి ఫ్యామిలీ రిలేషన్? నీతో నాకు గొడవ వచ్చినాడు. బయటికి ఏంట్రా చిన్నమ్మ పెట్టు అది ఇదంతా? చిన్నమ్మేట్రా, చిన్నమ్మేట్రా. పెద్దమ్మ, పెద్దమ్మ 90 ఏళ్ళ వయసు పెద్దమ్మ కావాలని, పెద్దమ్మ కావాలని నీకు. నీ దగ్గరికి వస్తున్నా. ఏంట్రా అదేవుతుంది నాకు? పిల్లి వరస బాబు. పిల్లి అవుతారా? పిల్లి కావాలని, పిల్లి కావాలరా? పెట్టు, సంతకం పెట్టు. నేను రిక్వెస్ట్ చేసి పెట్టాలా? అది ఇప్పుడు చేసుకోరా పిన్నితో సంసారం. సంకరాకిపోతా దాంతో. ఆస్తి పోతే పోయింది కానీ నువ్వు నాకు దక్కావు. ఆస్తి వెనక నువ్వు నాకెందుకురా ముసోడా? చైనుందా? నీ బతుకు చైను లేదా? చిచ్చి బాబు. అమ్మా దా. చివరికి నాగబాబు గారితో కూడా లింక్ పెట్టుకున్నావా? నిన్ను ఇలాగే వస్తే ఈ ఊరంతా శంకుస్థాపన చేసేట్టున్నావే. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. రోజా గారు ఎలా ఉంది ఈ ఫ్యామిలీ? వాట్ ఏ ఫ్యామిలీ. కిర్రాకు రాకు రాకు పుట్టించావే. సో ఏం చేయబోతున్నా అర్థం కాలే. ఫస్ట్ ఆస్తి కోసం నాన్నని మంది అడిగినా ఏది అడిగినా చేస్తున్నారు, మరి వైఫ్ అమ్మంటే తీసుకొచ్చారు. తర్వాత అర్థమైంది బాప్రే పెద్దనాన్న చిన్నాన్న అందరూ వచ్చేస్తున్నారు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అండ్ అందరం కూడా పడి నవ్వా. నాగ్ బాబు సార్ మొత్తానికి ట్రాక్ లోకి వచ్చా వేణు. మూర్తి చాలా బాగా చేశాడు, మిగతా వాళ్ళిద్దరు సపోర్ట్ బాగుంది. యాజ్ యూజువల్ అతను ఫీమేల్ గెటప్ వేసి చాలా ఎట్టకారంగా చేస్తాడు. అతను చాలా బాగా చేశాడు. సరదాగా ఎంజాయ్ చేసి రియల్ గా చాలా బాగుంది. గుడ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై రియల్ ఫ్రూట్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్ థీమ్ లో జగమంత కుటుంబం నాది అంటూ వచ్చేస్తున్నాడు షేకింగ్ శేషు అండ్ హిస్ టీమ్. సత్తిపండు చచ్చిపోయిండు, సత్తిపండు చచ్చిపోయిండు. సచ్చినోడు ఎల్ఐసి పాలసీ ఎక్కడ పెట్టావురా? సచ్చినోడా చచ్చిపోయిండు. నీ అమ్మ కడుపు కాల ఆ రంగు లేకపోయినా ఆస్తుందని చేసుకున్నాను రా. సచ్చినోడా చచ్చిపోయిండు, చచ్చిపోయిండు. ఎప్పుడు చచ్చావురా సచ్చినోడా? అయ్యో నువ్వు పోతావు అనుకోలేదు రోయ్. ఊరంతా నీకు పిల్లలే పుట్టారు కానీ ఒక్కడు రాలేదు ఏంట్రా? పోయిన మనిషి ఏడిస్తే మాత్రం తిరిగి వస్తాడు, నవ్వితే మాత్రం తిరిగి వస్తాడా? కష్టాలు మనకు కాకపోతే మనుషులకు వస్తాయా? ఇలాంటప్పుడే కష్టకుండా రాయి చేసుకోవాలి. పోయింది నా మొగుడే, పేరుకే నీ మొగుడు
పోయే కాలం కూడా ఉందిరా. చచ్చిపోయిండు చచ్చిపోయిండు. భాస్కరా భాస్కరా నా భాస్కరో భాస్కరా ఎంత చచ్చిపోతీవిరా భాస్కరో భాస్కర మొగుడు పేరు తెలకుండా భాస్కర్ అంతా పెట్టి చచ్చిపోయాడు. నువ్వెత్తమే ఆయన పేరు సత్తిపండ. ఆయన పేరు అవసరం మనిషి కాదు కానీ సత్తిపండు సత్తిపండ ఇంత స్మార్ట్ ఉన్నాడు చచ్చిపోయినా కూడా చూడు. అవునాక సత్తిపండు ఎట్లా చచ్చిపోయింది? ఎట్లా చావడం ఏంటి? పొద్దున్నే లేచాడు, కాఫీ ఇవ్వా అన్నాడు, పాలు రాలేదే అన్నాడు, ఆ తర్వాత మంచిగా ఇవ్వా అన్నాడు, తోడుకోలేదే అన్నాడు, కొన్ని మంచినీళ్ళు ఇవ్వే అన్నాడు, నల్లా రాలేదే అన్నాడు, తాగలాకి కొంపలో నాకేమీ ఇవ్వరా, కనీసం ఇసువేనా ఇవ్వవే అన్నాడు. ఆ గూట్లో ఉన్న ఎండని డబ్బా పట్టుకెళ్ళి తుప్పుక్కుని ఇచ్చాను, గుటుక్కుని తాగి తుప్పుక్కుని చచ్చిపోయాడే. సత్తిపండు నా సత్తిపండ నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు? పొద్దుగాల కూర్చుంటుండే కట్ట మీద, కొత్త బట్టలు వేసుకుంటుంటే కట్ట మీద కూర్చుంటుంటే, కన్ను కొట్టుకుంటూ కూర్చుంటుంటే, ఆరు డ్యూటీకి కూడా పోకుండా ఎంత మంచోడు ఉండే సత్తిపండు చూసి. బట్టలంటే గుర్తొచ్చిందక్క. అసలు చెప్తే ఇప్పుడు శవం ముందు నవ్వకూడదు కానీ విపరీతమైన నవ్వు వస్తుంది అక్క. ఏమైంది? మొన్న ఎప్పుడు ఆ పంచె కట్టుకొని వీధరుగు మీద కూర్చుండేవాడు సత్తిపండు. మొన్న కొత్తగా ఎదిరింటి వాళ్ళ అబ్బాయికి పెళ్ళైంది కదా, కొత్త కోడలు వచ్చింది. కొలాయికి బింది పట్టుకొని వెళ్తూ అలా నిలబడిపోయి చూస్తుంది. ఏమిటి చూస్తుందా అనుకున్నా. మనందరికంటే అలవాటు డ్రైవర్ వేసుకోవడని, కానీ దానికేం తెలుసు, కొత్త పిల్ల అలా చూస్తూనే ఉండిపోయింది. బాగా ఏడ్చినాం కదా, బాగా తలనొస్తుంది. చాయ్ వెన్న పెట్టే. సాయి అంటే గుర్తొచ్చిందాక, ఇంటికి రాగానే పెట్టేసేవాడు పొయ్యి మీద పాలు. ఊరుకోండి, ఏడ్చి కళ్ళు నొప్పులు వస్తుంది తప్ప పోయినోడు తిరిగి వస్తాడో చెప్పు. అవునాక ఇంట్లో ఏసీ లేదా? అదే ఏంటి నువ్వు అలాగా చూసినోడు జరుచుకుని తెస్తారు. ఈడేమన్నా లేదు చూస్తాడా ఏమన్నా? ముయ్యి తలుపు. టైం ఎంత అయింది? 9:30. జబర్దస్త్ వస్తుంది, పదండి వెళ్ళి చూద్దాం. రోజా గారు వచ్చారు. రేష్మి అబ్బా, రేష్మి అంటే ఇక్కడ లేచాడు చూడు. ఇంకా ఏట్లు వస్తున్నాయి, మళ్ళీ ఏడుద్దాం, చుట్టాలు ఎవరైనా వస్తే బాగుండదు. సత్తిపండు సత్తిపండు ఎక్కడున్నావేట్రా? నువ్వు సావలేదా? చచ్చానే, కానీ ఎప్పుడు చచ్చానే? ఎప్పుడు చచ్చానా? పొద్దుడు చచ్చాను. ఇప్పుడు దాకా కర్మకాండ జరిపించారంటే నువ్వేమో ఎల్ఐసి బాండ్ల గురించి, అదేమో నగల గురించి, అండానాల గురించి, వీటి గురించి మాట్లాడుకున్నారు తప్ప నా గురించి పట్టించుకున్న ఎవరు ఉన్నారంటే? సత్తిపండు, నీ కర్మ జరిపించాలంటే పాపం నీకు ఊరంతా పిల్లలే ఉన్నా, ఏ పిల్లాడు నీ కర్మ జరిపించడానికి రావటం బావా, బామర్ది, బావా వచ్చేసావా? బామర్ది, బావా నువ్వు బతికే ఉన్నావా? బావా నువ్వు చచ్చావు అనుకుని అమెరికా నుండి చచ్చి చెడి లీవ్ పెట్టుకుని ఇక్కడి దాకా వచ్చేసారు బావా. బావా ప్లీజ్ బావా, 3 రోజులు లీవ్ దొరికింది బావా, చచ్చిపో బావా. ఆ కర్మకాండ ఏదో చేసి వెళ్ళిపోతాను బావా. అమెరికాలో మళ్ళీ సెలవులు దొరక వచ్చినప్పుడే ఏదో జరిపించి వెళ్ళిపోతాడు. మీరు త్వరగా చచ్చిపోండి. నేను ఈ రోజు చీర కట్టుకుని ఎందుకు వచ్చాను అనుకున్నాను. నువ్వు కూడా వస్తావేమో ఏడవడానికి అనుకున్నావు. సత్తిపండు రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? అమ్మో, ఒకరిని మించి ఒకరు తట్టుకోవడం చాలా కష్టమైంది. చచ్చిన శవం కూడా లేచి కూర్చునేసింది వీళ్ళ దెబ్బకి. జబర్దస్త్ లో రష్మి అన్నాకే, నాగబాబు అన్నా లేదు, రోజా అన్నా లేదు,
రష్మి ఎంట్రీ అనగానే లేచి కూర్చుంది ఒకరి నుంచి ఒకరు సూపర్ గా చేశారు. నాకు బాబు సార్ అది చాలా బాగుంది, ఫుల్ ఎంటైన్. ఇంకా అసలు ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇంకా ఆ ఏడ్చే దాంట్లో ఇంకొంచెంసేపు చేస్తారు. నాకైతే బోరే కొట్టలే ఎక్కడ. గుడ్, బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై రియల్ ఫ్రూట్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు ఆయనకి ఇద్దరు ఆవిడ మావిడే ఒకే స్కిట్ లో 2 సినిమాలు చూపించడానికి వచ్చేస్తున్నాడు ధనార్దన్ ధనరాజ్ ఎన్ఎస్టీ. లైట్లు వేసుకొని చావచ్చుగా ఇంత సంపాదిస్తున్నారు. సారీ, లైట్లు వేసే ఉన్నాయా? హాయ్ అండి, నేను మీ జనాభా లెక్కల సుబ్రహ్మణ్యాన్ని. నేను లెక్కలు రాశానంటే లెక్కల్లో ఏ బొక్కలు లేకుండా రాసేస్తానండి. నా కళ్ళకి ఏది కనిపిస్తేనే అది రాస్తా. పుట్టబోయే బిడ్డ కూడా నాకు కనిపిస్తేనే నా బుక్కులో ఎక్కుతాడండి. అంత నిజాయితీ గల గవర్నమెంట్ ఉద్యోగిని. ఇట్లా వీడు నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయినప్పటి నుంచి ఏమండి మా ఇంటికి భోజనానికి రండి అంటే ఇంటికి భోజనానికి వెళ్ళానండి. వీళ్ళ అక్క బాగుంది కదా అని చూసి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మీరేం బాధపడకండి, వీడికి ఏం డైలాగ్ లేవు, అలా పెట్టమన్నారు కాబట్టి అలా పెట్టారు. ఏమండి? అబ్బబ్బబ్బా, ఎవరు? ఏం కావాలి? ఏమి లేదు, మేము జనాభా లెక్కల నుంచి వస్తున్నాము. మీరు వివరాలు చెప్తే రాసుకుంటాం. ఓకే రండి, ఇక్కడ రండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, లస్కుటప్ప. లస్కుటప్పనా? ఎవరండి లస్కుటప్ప? నేను పెంచుకున్న కుక్క పిల్ల పేరు లస్కుటప్ప అయ్యా. ఓహో, కుక్క పేరు లస్కుటప్పనా? బాగుందండి. ఇప్పుడు మీ ఆయన పేరేంటి? ధన. ధన, వెరీ గుడ్. మీ పేరేంటి? అనురాధ. అనురాధ. పిలవండి, మీ ఆయన పిలవండి. నేను చూడండి నమ్మను, ఎందుకంటే ఐఎమ్ సిన్సియర్, వెరీ గుడ్ ఆఫీసర్. పిలవండి. అబ్బో, నీ సిన్సియారిటీ పాడుగాను. ఏవండి? ఏవండి? ఏంటి బంగారం? ఎవరో జనాభా లెక్కలోడంట వచ్చాడు, మిమ్మల్ని చూడాలండి. ఓకే, జనాభా లెక్కల సుబ్రహ్మణ్యం. ఓకే, ఏం పేరు? ధన. ధన, వెరీ గుడ్. ఏమండి మీ వయసు ఎంత? 32 అండి. 32. మీ ఆవిడ వయసు ఎంత? 30 అండి. మీరు మరీ 25 అండి. 20. సో క్యూట్. 18 అండి. ఈ మధ్య మాకు మ్యారేజ్ అయింది. పెద్దగా డోర్ కొట్టి డిస్టర్బ్ చేయకండి సార్. అరే నేను లెక్కల గురించే. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది లెక్కలు రాసుకోవటం. ఇది పట్టుమాకు బావా. పట్టుమాకేంటి? 3 సంవత్సరాల నుంచి కుంభాలు తింటున్నావు. ఒక ఇడ్లీలో కొన్ని సాంబార్లు. ఏమండి? ఏమండి? ఎవరు? మేము జనాభా లెక్కల నుంచి వస్తున్నామండి. జనాభా లెక్కల నుంచి? అవునండి. దేని గురించి అండి? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన ఉంటాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పేరేంటి? నా పేరు ప్రియా. మీ ఆయన పేరేంటి? రాజ్. ఓ చూస్తే నేను నమ్మను మీ ఆయన్ని. ఏది ఒక్కసారి మీ ఆయన పిలవండి. ఏమండి రాజు గారు? ఏంరా సంగతులు ఏంది? ఏం కావాలి? అది కాదండి, ఇందాక అక్కడ ఉన్నారు. అక్కడ నేనెందుకుంటా బే? నా ఇంట్లో నేనుంటా. ఏం మాట్లాడుతున్నావు? అది కాదండి, ఇప్పుడు మీ పేరేంటి? నా పేరు రాజు. రాజు. మీ ఆవిడ పేరేంటి? మా పేరు సుప్రియ. సుప్రియ. మీ వయసు ఎంత? నా వయసు 33. 33. మీ ఆవిడ వయసు ఎంత? 30. వెరీ గుడ్ అండి, నైస్. పదగా డిస్టర్బ్ చేయొద్దు. ఓకే పదండి. ఒక్క టికెట్ మీద 2 షోలు చూసినట్టు ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, ఒకటే అని నాకు ఎందుకో కన్ను కొడుతుంది. ఏదన్నా చూస్తేనేమో కడుపు మంట ఆగి సావదు, బయట పడాల్సిందే. ఏం చేయాలి? క్లారిటీ చేసుకుందాం. ఓకే. ఏమండి? ఏమండి? మళ్ళీ ఎవరండి? సార్ ఏంటండి మళ్ళీ పిలిచారు? ఏమి లేదండి, వేలిముద్ర. ఓకే, గట్టిగా నొక్కండి. సార్ ఇందాక మీరు అక్కడ ఉన్నారు కదా? నేను అక్కడ ఎందుకు ఉంటానండి? నేను మా ఇంట్లో ఉంటాను. మీలానే ఒక వ్యక్తి అక్కడ చూసానండి నేను ఇప్పుడు. అలాగే ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడా? అవునండి. ఏమో మనుషులు చాలా మంది ఉండొచ్చు కదండి. అది ప్రపంచంలోనండి. అవునండి. పక్కన కూడా ఉంటారా? ఏమో అండి, ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఒక వ్యక్తిని చూసారు, ఈ ఇంట్లో నన్ను చూసారు, మీరు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి, ఉంటాను. ఇంకోసారి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఏమండి? ఏమండి? ఏం బ్రా ఎన్నిసార్లు చెప్పాలి డిస్టర్బ్ చేయొద్దని? ఏంది పద్దగా నీ లొల్లి? నాకు అర్థం కావట్లేదు, చెప్పు. ఇందాక అక్కడే ఉన్నారు కదండి. నేను అక్కడ ఎందుకు ఉంటాను బే? అది కాదు సార్, చూసారండి మిమ్మల్ని. అరే నేను ఆడెట్లుంటారా? లేదండి. ఇప్పుడు మీ పేరేంటి? నా పేరు రాజు. ఎన్నిసార్లు చెప్పాలి? మీ ఆవిడ పేరేంటి? నా ఆవిడ పేరు సుప్రియ. మీరు ఒక్క నిమిషం ఇలానే ఉంటారు కదా? ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండండి చెప్తా. మీరు ఇక్కడే ఉండాలి. ఉంటా. ఇక్కడే ఉండండి.
ఏమండి? అబ్బబ్బా ఏమైందండి? ఏం లేదండి, ఒక్కసారి అక్కడ చూడండి. ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు వీటిలో. అక్కడ నేను ఒక వ్యక్తిని చూశాను, అచ్చం మీ ఆయనలానే ఉన్నాడు. ఒకసారి మీ ఆయన ఏంటండి నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఫ్యామిలీ డిస్టర్బ్ చేయడానికి వచ్చారా మీ లెక్క జనాభాలో? నాకు అర్థం కావట్లేదు. అది కాదు సార్. ఏంటండి మీరు ఇంకోసారి అలా రాకండి. డార్లింగ్ ఎవరు డోర్ కొట్టినా నువ్వు తీకు. అందాక ఏంటో అర్థం కావట్లేదు నాకు. నీ అమ్మ కడుపు మాట ఒకడొక డ్రామా చేస్తున్నాడు. చంద్రని చూశాను, వేణుని చూశాను, ధనరాజుని చూశాను. వీడెవరు అందరి మించిన డ్రామాటిక్ దశావతారంలో ఉన్నాడు. వీడు అమ్మ గడమ ఆడరే. ఏమండి? ఇన్నేళ్ళు నాకు అందుకే ఏంటిరా నీ బాధ? ఆ ఇంట్లో కూడా సేమ్ నా లెక్కన ఒకడు ఉన్నాడా? అంతే సార్. అరే అవునా? ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి. అట్లనే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం లేదు, అక్కడి నుంచి ఏంటో కన్ఫ్యూజన్, తల బద్దలైపోతుంది, బొత్తలేసిపోతుంది. ఈడేడి చూడండి వాడు. మీరు ఎందుకండి పెద్ద అటు ఇటు తిరుగుతున్నారు? కాదు సార్. మా ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? లేదండి, అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు ఒకడే నాకు తెలుసు. అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు ఒకడే ఎలా అవుతాడు? అవుతారండి. మీరు ఇక్కడ ఉండి నేను వెళ్ళి చూసొస్తాను. మాట్లాడండి వాడితో మాట్లాడండి. మీరు నాకు పరిచయం లేదు. అచ్చు మీ ఆయన నేను ఒకటే లాగున్నానంట కదా. ఒకసారి వెళ్ళండి. అరే ఏం సార్ అచ్చు మీరు నాలాగే ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు చెప్తే నేను నమ్మలేదు. బేసిక్ గా అయినా నేను ఒకటేలాగా ఉన్నాను. అవునండి. ఒకసారి గట్టిగా మాట్లాడరండి. ఏంటో అర్థం కావట్లేదు, టెన్షన్ తో బద్దలేసిపోతుంది భూమి. నిజంగా ఒకటేనా? ఖచ్చితంగా ఇదిగోండి, మీరు మటుకు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎవరు లోపల ఉన్నాడా? ఆయన స్నానం చేస్తున్నారండి. ఆయన ఏం చూస్తారండి? బేసిక్ గా ఆయన నేను ఒకటేలాగా ఉన్నామని లేదు సార్. అంత నాకు అర్థమైంది. ఆయన ఈవినింగ్ మన ఇంటికి డిన్నర్ కి వస్తాడా? కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయొచ్చు కదా. నిజంగానా? ఈ కన్ఫ్యూజింగ్ ఏంట్రా? ఒక నిమిషం. ఏమండి? డార్లింగ్ నీకు ఒక విషయం తెలుసా? అలా అయినా నేను ఒక్కటే లెక్కన ఎట్లా కొడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒకసారి మాట్లాడుస్తా. అరే ఏమున్నావు బాయ్, సేమ్ నా లెక్కనే ఉన్నాడు. అది కాదు, రేపొద్దున రావచ్చు కదా మీరే మా ఇంటికి. అలా కాదండి, రేపొద్దున నేను కాదు మీరే డిన్నర్ కి వస్తాను. సరే అట్లనే డిన్నర్ లో కలుద్దాం మరి. ఓకే ఉంటా. సేమ్ బాయ్ నా లెక్కనే ఉన్నాడు. సెకండ్ ఇచ్చారా? సెకండ్ కూడా ఇచ్చినా. ఇట్టదా నేనేదో ఇద్దరిని పెళ్లి చేసుకొని పక్క పక్కనే పెట్టుకుంటే ప్రాబ్లం ఉంటుంది. నీకు ఎందుకురా? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు? దానా. ఈ ఇంట్లో ఎవరు? రాజు. ఇద్దరేంటి? ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇక్కడేమో పెట్టింది ఫ్యామిలీ రిలేషన్షిప్ థీమ్. నేను 2 ఫ్యామిలీలు పెట్టుకొని చేసిన. ఓరో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే దోల తీరిపోద్ది. రోజా గారు ఎలా అయింది ఈ స్కిట్? చాలా కష్టపడ్డావు. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి. ఆ సడన్ ఎంట్రీ ఉంటేనే రాకేష్ కి ఆ కన్ఫ్యూజన్ గానీ ఆ షాక్ గానీ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ నైస్. నాగ్ బాబు సార్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్. ఇట్స్ నాట్ హిలేరియస్ బట్ ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్ స్కిట్, గుడ్. Okay viewers, public demand valla ee world lo unna biggest pageant, the one and only Miss Zabardast contest mi mundu present cheyabothunnav. Can we have all the beauty queens on the stage please? So first task enti Roja garu? ఓకే మరి ఫస్ట్ టాస్క్ వచ్చి 3 minutes ఇస్తాను. అందంగా ఫిల్స్ పెట్టి చీర కట్టుకోవాలి, చుట్టేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చి ర్యాంప్ వాక్. ఎవరు అందంగా మరి వాక్ చేస్తారో చూడాలి. ఆ తర్వాత మేము అడిగే క్వశ్చన్ కి ఎవరు అద్భుతంగా సమాధానం చెప్తారో చూద్దాం. సో 3 stages లో 2 stages ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళే విన్నర్. Wow, I am so excited. Are you ready? Okay. Your time starts now. అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో
పేరు బొండు మల్లే తప్పితే నేనేమో సుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ మదరాసి రబ్బర్ బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా యారాయే దేశీ బలి గుమ్మ జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ్ళ పడతల తల్లో జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బుళ్ళో ఓకే మరి ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేశారు. సో మీ అందరితో ర్యాంప్ వాక్ చూడాలనిపిస్తుంది. అందరూ స్టేజ్ వెనక నుంచి ఒక్కొక్కరిగా రండి. So ladies and gentlemen, మా మిస్ జబర్దస్త్ కాంటెస్ట్ లో సెకండ్ రౌండ్ ద క్యాట్ వాక్ రౌండ్. సో నాగ్ బాబు సార్ ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం? ధనరాజ్. సో ప్లీజ్ వెల్కమ్ ధనాధన్ ధనరాజ్. అదిరేటి డ్రెస్సు మే వేస్తే బెదిరేటి ఓకే మరి రాఘవ్ గారు మ్యామ్ మిస్ జబర్దస్త్ టైటిల్ మీకు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే యాక్చువల్గా అసలు అంటే అప్పట్లోనే ఆయుషు అక్కయ్య మరి అలాగే సుస్మిత అక్కయ్య కూడా నాతో పోటీ పడ్డారు. వారికి వస్తూ ఉన్నప్పుడు అవార్డు అంకితం చేశాను. ఇప్పుడు నాకు వస్తే చాలా మంది చెల్లాయిలు వెయిట్ చేస్తున్నారు. వారందరికీ ఈ అవకాశం వదిలిస్తున్నాను. ఓకే మరి హరీష్ గారు మిస్ జబర్దస్త్ నాకు వస్తే ఆర్మీకి ప్రతి ఇంటి నుంచి ఒకరిని పంపిస్తారు కదా, అలా జబర్దస్త్ స్కిట్స్ చేయడానికి కూడా ప్రతి ఇంటి నుంచి ఒక కమెడియన్ రావాలని కోరుకుంటున్నాను. సో మిస్ జబర్దస్త్ రావాలి ప్రతి ఇంటికి. మరి ధనాధన్ ధనరాజ్ గారు ఒకవేళ అది కానీ వస్తే ముందు మా అమ్మగారికి నాన్నగారికి చెప్తాను. చెప్పి వాళ్ళు ఏం చేయమంటే అదే చేస్తాను. ఒక సాంప్రదాయబద్ధకమైన ఒక ఆడపిల్ల బద్ధకంతో నేను పడుకుంటాను కాబట్టి మా అమ్మ నాన్న ఏం చెప్తే అదే చేస్తాను. యాక్చువల్గా వీళ్ళంతా జబర్దస్త్ మిస్ అయింది అనుకుంటున్నారు. నేను అయిపోయాను తెలుసా, నాకు ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది. ఒకవేళ నేనే పక్కగా మీరు అనౌన్స్ చేసినాక ఏం చేసింది తెలుసా, ప్రపంచంలో ఎక్కడ జబర్దస్త్ పెట్టినా మీరే జడ్జెస్గా రావాలని ఫోర్స్ చేస్తా కమిటీని. ఓకే మరి శేషు గారు ఈ అవార్డుని నేను చెమ్మకి చంద్రకి అంకితం చేసేస్తాను. ఎందుకంటే ఈ చీరకట్టు నాకు ఆయనలాగే వచ్చింది, ఆయన దగ్గరే నేర్చుకున్నాను కాబట్టి ఈ అవార్డు చెమ్మకి చంద్రకి. Okay, so viewers,
viewers, ఈ 3 rounds ని చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. సో ఫైనల్ గా జడ్జెస్, who is Miss Zabardast? ఓకే, సో రిజల్ట్స్ నా చేతికి వచ్చేసాయి. ఇది వరల్డ్ లో వన్ అండ్ ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటీషన్ మిస్ జబర్దస్త్. చాలా మ్యూచువల్ అడ్మిరేషన్ తో ఒకరినొకరిని హక్ చేసుకుంటున్నారు. చాలు. అండ్ ద విన్నర్ ఇస్ రాకెట్ రాఘవ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. పద్ధతిగా ఏదైనా మిస్ జబర్దస్త్ లాంటి కాంటెస్ట్ విన్ అవుతే మీరు ఏడవాలి. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. Congratulations to Rocket Raghava. మీరు గెలుచుకుంటున్నారు 10,000 rupees from Zabardast for becoming Miss Zabardast. So ఇప్పుడు most important thing ki odda, which is Zabardast scores. So let's start with Allari Harish. Roja garu. మన ఇవాల్టి Miss Zabardast Rocket Raghava. Ranadhan Dhanraj and team Roja garu. Shaking Sheshu and team Nag Babu sir. Venu Wonders and team Roja garu. So ivalti performer of the day goes to Venu Wonders. So first my judges, ivalti the one and only Miss Zabardast contest winner Rocket Raghava ki 10,000 rupees present చేయబోతున్నారు. Finally, Venu Wonders is back. మీరు గెలుచుకుంటున్నారు 5,000 rupees from Out of It Oil and Syrup and 5,000 rupees from Physicam Laboratory. So Venu Wonders, poster of the day, are you ready to pose? Who are you? Okay viewers, so మా skits and Miss Zabardast contest ని enjoy చేశారు కదా. మళ్ళీ tomorrow extra Zabardast తో కలుద్దాం. Until then, take care, bye bye. We all love you.